తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కి ఖమ్మం జిల్లాకు అనుబంధం ఉందని టీసీఏ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి అన్నారు. జిల్లా నుంచి కొన్ని టెస్ట్ మ్యాచ్లు కూడా మెంటల్ గా ఉన్నారని, ఖమ్మం జిల్లా నుంచి టాలెంట్ ఉన్న ప్రధానంగా ఏజెన్సీ బలంగా ఉందని తెలిపారు. ఐపీఎల్, ఇండియన్ టీం వరకు జిల్లా క్రికెటర్లను అభివృద్ధి చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి లేదని, బీసీసీఐ ప్లాట్ఫామ్ లేక చాలా మంది అణిచివేయబడ్డారని ఆరోపించారు. హెచ్సీఏ అక్రమంగా దోచుకుంటుందని అధికార ప్రభుత్వ బూట్లు నాకే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ ఏ14, 16 ఐపీఎల్ ఆడలేదని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ కార్యదర్శులను తొలగించాలన్నారు. పిల్లల భవిష్యత్తును లూటీ చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని టీసీఏ సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కి అవినాభావ సంబంధం ఉంది. మనము 2014-15 సంవత్సరంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అఫీషియల్ గా లాంచ్ చేసినప్పుడు, ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా టెస్ట్ క్రికెటర్, మాజీ టెస్ట్ క్రికెటర్ అబిద్ అలీ గారు మనకు మెంటర్ గా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ కోచ్ గా ఉండి వారితో పాటు ఇద్దరు సర్టిఫైడ్ కోచెస్, షాబుద్దీన్ ఆయన ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ బీసీసీఐ వాళ్ళకు కోచ్ గా ఉన్నాడు అండర్ 19 బ్యాచ్ కి. తర్వాత జాన్సన్, ఇద్దరు కోచ్లతో పాటు అబిద్ అలీ గారితో పాటు మొదటిసారి ఖమ్మం వచ్చినాయి. ఇక్కడ సర్దార్ పటేల్ స్టేడియంలో టోర్నమెంట్ లాంచింగ్ కోసం వచ్చినాం. ఇనిషియల్ గా టీమ్ సెలక్షన్స్ కోసం వచ్చినాం 2015లో. అప్పటి నుంచి కూడా అంటే మొట్టమొదటి జిల్లా ట్రిప్ అప్పుడు వరంగల్ తర్వాత ఇక్కడికే వచ్చినాం. అయితే ఖమ్మంలో ప్రతిసారి కూడా నేను చూస్తున్నది ఏంటంటే, ఇక్కడ నుంచి ఏదైతే టాలెంట్ ఉందో రూరల్ ప్రాంతానికి, మొత్తం ఏజెన్సీ చుట్టుపక్కల ఇక్కడ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, అక్కడ ఈ సింగరేణి కాలరీకి సంబంధించిన అయితే రిమోట్ విలేజెస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎనార్మస్ టాలెంట్ ఉంది. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలు మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా. అయితే ఇక్కడ నుంచి ఒక్క టెస్ట్ క్రికెటర్ కూడా, ఒక ఐపీఎల్ క్రికెటర్ గానీ, ఒక రంజీ క్రికెటర్ గానీ ఇంతవరకు కూడా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఇండియాకి ఆడిన వాళ్ళు లేరు. దానికి కాలం కావచ్చు, ఎక్కడి నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి ఎక్కడ కూడా పొటెన్షియల్ ఉన్నది చాలా. క్రికెట్ ఇంతమంది సీనియర్ క్రికెటర్ మనం చూస్తున్నాం. ఇక్కడ సరైన బీసీసీఐ ప్లాట్ఫామ్ ఖమ్మంలో ఉంటే గనక ఇక్కడ కనబడే ప్రతి వారు కూడా రంజీ ట్రోఫీయో, స్టేట్ లెవెల్ టీమో, ఆ పై స్థాయి క్రికెట్ ఆడే స్తోమత, శక్తి ఉన్న క్రికెటర్లు కూడా ఇక్కడ ఖమ్మం తోటి తెలంగాణ